హాయ్ ఫ్రెండ్స్! ఇంటర్లింక్ 10 మిలియన్ డౌన్‌లోడ్స్ అవ్వడం వల్ల ఎక్స్‌లో కేవీ గారు 7 అప్డేట్స్ ఇచ్చారు. రాబోయే 5 సంవత్సరాలలో వాళ్ళ రూట్ మ్యాప్, వాళ్ళ డెవలప్‌మెంట్ ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 7 మెయిన్ అప్డేట్స్ ఇచ్చారు. అవన్నీ డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రాబోయే 5 సంవత్సరాలలో మెయిన్ 7 అప్డేట్స్ అనేది రూట్ మ్యాప్‌లోకి ఇన్‌పుట్ చేశారు. అవేంటో వన్ బై వన్ మీకు చెప్తా ఉంటాను. ఫస్ట్ వన్ పోస్ట్ క్వాంటమ్ సెక్యూరిటీ. రెండోదొచ్చేసరికి రియల్ వరల్డ్ అసెట్స్. థర్డ్‌దొచ్చేసరికి ఓపెన్ మెయిన్‌నెట్ ఇది ముఖ్యం. నాలుగోదొచ్చేసరికి గ్లోబల్ ఎక్స్‌చేంజ్ లిస్టింగ్. ఫోర్త్‌దొచ్చేసరికి డిజిటల్ అసెట్ ట్రెజరీ. సిక్స్త్‌దొచ్చేసరికి ఐటీఎల్ యుటిలిటీ. సెవెంత్ వచ్చేసరికి గ్లోబల్ వెరిఫికేషన్. హాయ్ ఫ్రెండ్స్! నేను మీ ఎనోష్. మీరు చూస్తున్నారు ఎనోష్ కుమార్ న్యూ బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, నేను ఏదైతే చెప్తున్నానో అది వినండి. మీకు నచ్చితేనే ఏదైనా చేయండి. మీ ఓన్ రీసెర్చ్ అనేది ఇంపార్టెంట్. నేనేదో చెప్పానని, వాళ్ళేదో చెప్పానని దీంట్లో జాయిన్ అవ్వమాకండి. ఏ లింక్‌ని మీరు క్లిక్ చేసి మీ అకౌంట్స్‌ని పోగొట్టుకోమాకండి. నేనైతే రిఫర్ చేయను. ఒకవేళ రిఫర్ చేసినా గానీ పర్టిక్యులర్‌గా జాయిన్ అవ్వండని గట్టిగా చెప్పను. దాంట్లో ఉన్న లూప్ హోల్స్ లేకపోతే దాంట్లో వచ్చిన ప్రాఫిట్ మాత్రమే మీతోటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతే తప్ప మిమ్మల్ని జాయిన్ అవ్వమనేసి నేను ఏది చెప్పను. ఎవరికి వాళ్ళు ఓన్ రీసెర్చ్ అనేది చేసుకుంటే మీకొక ఐడియా గూడా ఉంటది. మీకు అర్థం కాకపోతే ఇలాంటి యూట్యూబ్ వీడియోస్ అనేది చూస్తుంటే కొంచెమైనా నాలెడ్జ్ అనేది పెరుగుతుంటుంది. పోస్ట్ క్వాంటమ్ సెక్యూరిటీ. పోస్ట్ క్వాంటమ్ సెక్యూరిటీ అంటే మనం 7 మిలియన్స్ డౌన్‌లోడ్స్‌లో ఉన్నప్పుడు సైబర్ హ్యాక్ అయింది. అకౌంట్స్ అన్నీ హ్యాక్ అయింది. ఈవినింగ్ 5:30 నుంచెల్లి 8 వరకు అసలు ఎవ్వరికీ మైనింగ్ ఆగలేదు. అకౌంట్స్ ఆగిపోయాయి. అది ఆ ప్రాబ్లమ్ ఫ్యూచర్‌లో రాకుండా ఇప్పుడు ఏఐ ఏందంటే డెవలప్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ హ్యాక్ అవుతుంది. సో, పోస్ట్ క్వాంటమ్ సెక్యూరిటీ వల్ల మనకి ఫ్యూచర్‌లో మెయిన్ నెట్ వచ్చిన తర్వాత ఎలాంటి హ్యాక్‌కి గురి గాకుండా ఈ పోస్ట్ క్వాంటమ్ సెక్యూరిటీనని పెంచడం జరిగింది. దాని మీద రీసెర్చ్ జేశారు. చాలా డెవలప్‌మెంట్ చేసి ఈ చివరి దశ వరకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఇంటికి తాళం వేసి బయటికెళ్ళాం. తీసే విధంగా లాక్ ఉంటే దానికి ప్రాబ్లమ్ వస్తుంది గదా! సో, ఇన్ కేస్ అడ్వాన్స్ లాక్ ఏసేసి మనం హాయిగా బయటికెళ్ళిపోతే ఎలా ఉంటదో ఇది గూడా అంతే. ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత సెక్యూరిటీని పెంచడం కన్నా, ముందే సెక్యూరిటీని పెంచితే బావుంటుంది గదా! సో, వీళ్ళు అదే విధంగా ఆలోచించి పోస్ట్ క్వాంటమ్ సెక్యూరిటీననేది తీసుకురావడం జరిగింది. నెక్స్ట్‌ది రియల్ వరల్డ్ అసెట్ ఆర్ఏడబ్ల్యూ. ఉదాహరణకి నిజ జీవితంలో చెప్పాలంటే ఈ అసెట్స్‌ని బ్లాక్ చైన్ రూపంలోకి మనకు కన్వర్ట్ జేయడానికి ఇది ఆలోచిస్తుందనమాట. లైక్ ఎట్లంటే ప్రాపర్టీస్‌లో గానీ, బిజినెస్‌లో గానీ, ట్రావెలింగ్‌లో గానీ ఈ హెడ్సెట్స్ ఉపయోగించి మనం ఏదైనా నిజ జీవితంలో యూజ్ చేయడానికి. లైక్ ఇప్పుడు నాకొక బిజినెస్ ఉంది. ఆ బిజినెస్‌ని నేను టోకెన్‌లోకి అంటే టోకెన్‌ని నేను యాక్సెప్ట్ చేయాలంటే నాకు చాలా ప్రాబ్లమ్స్ లీగల్‌గా అండ్ లిక్విడిటీ, తర్వాత కంట్రోల్సు, రియల్ కంట్రోల్సు, తర్వాత బ్లాక్ చైన్ ఇవన్నీ నాకుండాలి. సో, ఇవన్నీ ఒకే దాంట్లో దొరికేదేదంటే రియల్ వరల్డ్ అసెట్స్ అనేసి మన ఇంటర్‌లింక్‌లోనే దొరుకుతుంది. ఏ టోకెన్ అయినా దాన్ని మనం యాక్సెప్ట్ జేసి, రిప్రజెంట్ జేసేలాగా అది తీసుకొచ్చేదే రి రియల్ వరల్డ్ అసెట్స్ అనమాట. ఏదైనా దగ్గరలోకి అంటే చిన్న బిజినెస్ గాని, పెద్ద బిజినెస్. ఇప్పుడు పెద్ద బిజినెస్ వాళ్ళకైతేనేమో చాలా సింపుల్ అయితది. యాక్సెప్ట్ జేయడం. ఐబీటీఈ అనుకుంటారనుకో. అది. ఐబీటీఈ తీసుకొస్తుందనమాట. అది అన్నీ ఒకే దాంట్లో అంటే ఏ చిన్న, పెద్ద లేకుండా ఈక్వల్‌గా అందరిని యాక్సెప్ట్ జేసేసి, వాళ్ళకున్న ఈ రియల్ అసెట్స్ ఏదైతే ఉందో, వాళ్ళు యాక్సెప్టబుల్ చేసేలాగా ఇది తీసుకురావడం జరుగుతుంది. దీన్ని రియల్ అసెట్స్ అంటారు. రియల్ వరల్డ్ అసెట్స్ అంటారు. మూడవది ఓపెన్ మైండెడ్. ఇది మాత్రం అందరికి కావాల్సిన మెయిన్ అప్డేట్ ఇది. వీళ్ళ టార్గెట్ వచ్చేసరికి 2027లో మెయిన్ టార్గెట్. ఇది ఒకవేళ ఓపెన్ మెయిన్‌నెట్ వచ్చేస్తే ఇంటర్‌లింక్ మైగ్రేషన్ ఎకోసిస్టమ్‌ని మొత్తం పూర్తిగా మార్చేస్తుంది. ఇంకోటేందంటే
మొబైల్ మైనింగ్ ఓపెన్ మైండ్ వచ్చిన తర్వాత మొబైల్ మైనింగ్ అవుతుందా కావట్లేదు, అవ్వదు. వాళ్ళు అప్పటికి ఆపేస్తారు ఇక. ఒకవేళ ఓపెన్ మైండ్ వచ్చిందంటే ఐటీఎల్జీ అనేది రావడం ఆగిపోతుంది. ఉన్న ఐటీఎల్జీని ఐటీఎల్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. వన్స్ ఒక్కసారి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఓపెన్ మైండ్ వచ్చిన తర్వాత ఇంకా ఐటీఎల్జీ అనేది రాదు. ఐటీఎల్జీని ఐటీఎల్గా కన్వర్ట్ చేసుకోవడం, వెరిఫికేషన్ చేసుకోవడం తప్ప ఇంకా ఎలాంటి ఆప్షన్ ఉండదు. సో ఇన్ కేస్ రివార్డ్ కావాలంటే మీకు స్టేక్ చేసుకోవడం వల్ల మీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తుంటాయి. మీరు స్టేక్ చేసుకుంటే మంత్లీ ఇంక్రీజ్ చేసుకొని కొంచెం కొన్ని రోజులు ఆగినా పర్లేదు అనుకుంటే మీకు రివార్డ్స్ అనేది వస్తుంది. సో ఇది ఓపెన్ మైండెడ్ ఒక ముఖ్య మోటివ్ అనమాట. స్టెప్ బై స్టెప్ అన్నీ నేను 7 అప్డేట్స్ అనేది నేను ఇస్తూ ఉంటాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయమాకండి. ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ అయితే పెట్టండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నాకు కొంచెం మీ బూస్ట్ వస్తుంది మీ వ్యూవర్షిప్ వల్ల. 4వది గ్లోబల్ ఎక్స్చేంజ్, టైర్ 1 గ్లోబల్ ఎక్స్చేంజ్. అంటే మనం లిస్టింగ్ అయిన తర్వాత దేంట్లో అమ్మాలి చేయాలి అనేది వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే బైనాన్స్, కాయిన్బేస్, ఓకేఎక్స్ దీంట్లో లిస్టింగ్ చేయాలని పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు. అంటే పెద్ద ఎక్స్చేంజ్ దాంట్లోకి వెళ్ళడం సింపులే. కాకపోతే అసలు ఒక ప్లాట్ఫామ్లోకి మనం ఒక ఎక్స్చేంజ్ దాంట్లోకి వెళ్ళాలంటే వాళ్ళు ఏం చూస్తారంటే ప్రాజెక్ట్ సెక్యూరిటీ, లిక్విడిటీ, లీగల్ రిక్వైర్మెంట్, తర్వాత టెక్నికల్ స్టాండ్స్, మార్కెట్ యాక్టివిటీ ఇవి చూసి వాళ్ళు అందులోకి ఇన్వాల్వ్మెంట్ చేస్తారు. ఇంకా టార్గెట్ పెట్టుకుంది కరెక్టే. కాకపోతే లిస్టింగ్ అనేది ఎప్పుడు అవుతుంది అని అంటే ఇన్ కేస్ ఇంటర్లింక్ డెవలప్మెంట్ అయితేనే దాని బేస్ మీద పెట్టుకొని ఈ ఎక్స్చేంజ్ల దాంట్లోకి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇది టైర్ 1 గ్లోబల్ ఎక్స్చేంజ్ అంటే. 5వది డిజిటల్ అసెట్ ట్రెజరీ. దీని పాత్ర ఏంటంటే రాబోయే రోజులలో కనీసం 500 కంపెనీస్ లేదా ఇన్స్టిట్యూషన్లో వాళ్ళ ఎసెట్స్ని తీసుకురావాలని ట్రై చేస్తుంది. ట్రెజరీ అంటే ఒక కంపెనీ దగ్గర లిక్విడి అండ్ డిజిటల్ అసెట్స్ ఉంటే దాన్ని ట్రెజరీ కింద పరిగణలోకి తీసుకొస్తారు. అలాగే ఫ్యూచర్లో కూడా ఐటీఎల్ని హోల్డ్ చేసే స్థాయికి తీసుకెళ్లాలనేసి ఇంటర్లింక్ చూస్తుంది. సో ఇది డిజిటల్ అసెట్స్ ట్రెజరీ అంటే ఇది సింప్లిఫైడ్గా చెప్పా, అంత అంటే కాంప్లికేటెడ్ కాదు, సింప్లికేటెడ్ చెప్పా. సో ట్రెజరీ అంటే దాని మీన్స్, డిజిటల్ అసెట్స్ అంటే అసలు దానికి దీనికి ఉన్న లింక్ ఏందని చిన్నగా చెప్పా. అది ఇందాక చెప్పా కదా రియల్ వరల్డ్ అసెట్స్ గురించి. సేమ్ ఐటీఎల్ పెంచడంలో కూడా ఇప్పుడు 4వది ఏంటంటే ఐటీఎల్ పెంచడం ఎలా, అది సేమ్ దానికి దీనికి లింక్ ఉంటుంది. సో ఇది ఐటీఎల్ ఓన్లీ మీ ఫోన్ వ్యాలెట్లో ఉండే ఒక కాయిన్ కాదు, రియల్గా మీకు డిజిటల్గా యూజ్ అవ్వాలి. సో ఇవి దేనికి యూజ్ అవుతాయి అంటే ట్రావెల్కి కానీ, తర్వాత హోటల్స్కి కానీ, తర్వాత ఏదైనా నీకు ఉపయోగపడే విధంగా తీసుకురావడానికి, ఐటీఎల్ని పెంచడానికి, దాని వాల్యూని పెంచడానికి, సో పేమెంట్స్ని కొట్టడానికి ఇది తీసుకురావడం జరుగుతుంది. ఏంటంటే హోటల్లో పేమెంట్ యాక్సెప్టబుల్ ఉన్నా కానీ నీ దగ్గర వ్యాలెట్లో ఉండి కూడా నీకు కొట్టలేకపోయినావు అనుకో, వేస్ట్ కదా. ఒకవేళ వాళ్ళ దగ్గర లేకుండా నీ దగ్గర ఉన్నా కానీ నువ్వు కొట్టినా కానీ అవసరం ఉండదు కదా. ఒక హోటల్లో బుక్ చేస్తే వాళ్ళ దగ్గర పేమెంట్ యాక్సెప్టబుల్ ఉండాలి, తర్వాత ఎట్ ద సేమ్ టైం ఈ టోకెన్ని వాళ్ళకు కొట్టేసి నువ్వు హోటల్ బుక్ చేసుకునే ఉండాలి. సో ఇలా చేస్తే ఐటీఎల్ అంతా మొత్తం డిజిటల్ కరెన్సీగా మారిపోతుంది. అండ్ ఐటీఎల్ యూజర్స్ కూడా పెరుగుతారు, యూజర్స్ పెరుగుతారు. సో ఇది ఐటీఎల్ పెంచుకునే విధానం, దాని మీద మార్కెట్ని ఎట్లా పెంచడం అనేది. 7వది ఇది మెయిన్ ఇంపార్టెంట్, వెరిఫికేషన్ ఎకోసిస్టమ్ ఎక్కువ మంది జెన్యూన్ యూజర్స్ కావాలనేసి అది కోరుకుంటుంది. సో అందుకే కేవైసీ, యాంటీ ఫ్రాడ్, తర్వాత ఏఏ వెరిఫికేషన్, ఐడెంటిటీ వెరిఫికేషన్, సో తర్వాత హ్యూమన్ వెరిఫికేషన్, రివ్యూ లాంటివి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. సో ఉదాహరణ ఒక ఫేక్ అకౌంట్ రావడం క్రియేట్ చేసి మల్టిపుల్ రివార్డ్స్ తీసుకునే ప్రయత్నం చేసినాం అనుకో,
అది వెరిఫికేషన్ సిస్టమ్ లాంటివి అకౌంట్‌ని గుర్తించేసి అకౌంట్‌ని బ్లాక్ చేస్తుంది. అది రియల్ యూజరా కాదా అనేసి బ్లాక్ చేస్తుంది. సో, ఇది వెరిఫికేషన్ ఏడో నెంబరు. చూసారు గదా! ఈ 7 అప్డేట్స్ అయితే ఇచ్చాయి. సో, మీరేం చేస్తారంటే మైనింగ్ చేస్తుండండి. ఎట్ ద సేమ్ టైమ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండండి. ఏది ఎలాగా చేయాలి అనేసి చేస్తూ ఉండండి. సో, కేవైసీలు అవుతాయి. ఎవరికీ మనీ చెల్లించాల్సిన అవసరం లేదు. 500కి నీకు కేవైసీ చేసి పెడతా అది ఇది అనేసి కూడా అడుగుతున్నారు. సో, అట్లాంటివి ఏమీ చేయమాకండి. లింక్ ఏదైనా సరే యాప్‌లో గానీ, లేకపోతే వాట్సాప్‌లో గానీ, మెయిల్‌కి గానీ ఏ లింక్ వచ్చినా క్లిక్ చేయకండి. ఒకవేళ యాప్‌లో వస్తే మీకు డాష్‌బోర్డ్ మీదనే ఏ అప్డేట్ వచ్చిందనేది డాష్‌బోర్డ్ మీదనే వస్తుంది. ఇది 10,000,000 యూజర్స్ తోటి ఆగేది కాదు. ఆగే బడ్తే రహతే హై. సో, ముందుకెళ్తానే ఉంటది. సో, మీరేం చేస్తారంటే ఓపెన్ మెయిన్ నెట్ వచ్చే వరకు టైం పడతది కాబట్టి, మీరు ఈ కాయిన్స్‌ని మీరు ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తా ఉండండి. ప్రయత్నం చేస్తుంటేనే మీకు అవి కాయిన్స్ పెరుగుతాయి. రేపటి రోజున రూపాయి ఉంది, రూపాయన్నర అవుతది. రూపాయన్నర ఉంది, రూ. 2 అవుతది. సో, ఇది కంటిన్యూగా చేస్తా ఉంటే మీ హెల్త్ మెట్రిక్స్ అవన్నీ పెడతా ఉంటాయి. మీ యాక్టివ్‌గా ఉంచండి అంతే. అకౌంట్‌ని యాక్టివ్‌గా ఉంచాలి. యాక్టివ్‌గా ఉంచితే మీకు అనేది రివార్డ్స్ అనేది వస్తది. ఒక అవేర్‌నెస్ వస్తది. అసలు ఇంటర్‌లింక్ ఏంది అనేది అవేర్‌నెస్ వస్తది. వీడియోస్ చూడండి. ఎవరు అప్డేట్ ఇచ్చినా సేమ్ అప్డేటే ఇస్తారు. నా వీడియోనే పర్టిక్యులర్‌గా చూడాలి అనేసి నేనేం రికమెండ్ చేయట్లే. కాకపోతే ఏందంటే మీరు చూడటం వల్ల కొత్త అప్డేట్ ఏందంటే అందరికంటే ముందు నేను చెప్పగలుగుతా అనేసి నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వచ్చిన 7 అప్డేట్స్. సో 7 అప్డేట్స్‌ని మొత్తంగా పూర్తిగా చూసారంటే నాకు నా వీడియో ఎంతో కొంత మీకు నచ్చుంటది. సో మీరు చేయాల్సిందల్లా నాకు చిన్న హెల్ప్. సబ్స్క్రైబ్ చేసుకొని నాకొక లైక్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ఎళ్తది. మీ సపోర్ట్ నాకు కావాలి ఫర్దర్ వీడియోస్ చేయడానికి. కొంచెం మోటివేషన్ గావాలి. క్రియేట్ చేసుకుంటున్నా గానీ, కంటెంట్ క్రియేట్ చేసుకుంటున్నా గానీ, ఫైనల్ ఫుటేజ్‌కొచ్చేసరికి నాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ కావట్లేదు. ఎందుకంటే వ్యూజర్ వ్యూ వ్యూస్ అనేవి తగ్గుతున్నాయి. సో, మీ సపోర్ట్ నాకు కావాలి. కొంచెం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు మీరు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ లాస్ట్ ఏందంటే ఏ ఫ్రీ మైనింగ్‌లో అయినా రోడ్ మ్యాప్ అనేది ఉంటది. సో, దాన్ని ఫస్ట్ అసలు అది ఉందా? లేదా? రియలా? కాదా? అని మీరు ఓన్ రీసెర్చ్ అనేది ఇంపార్టెంట్. ఓన్ రీసెర్చ్ లేకుండా మీరు అడ్డమైన క్లిక్‌లు ఏపీకే ఫైల్స్ అయితే అస్సలు టచ్ చేయమాకండి. ఓన్లీ యాప్‌లలో ఎవరైనా ప్రమోట్ చేస్తే దానికి డౌన్‌లోడ్స్ ఎన్నున్నాయి? దానికి రివ్యూ ఉందా? బ్యాడ్ ఉందా? అని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఇంకా లైక్ జెమినీ గాని, చాట్‌జీపీటీని గాని అసలు ఇది రియలా? కాదా? అసలు దీని గురించి ఏంది? అని ఒక ఒక క్వెషన్ రైజ్ చేసినా అది టోటల్‌గా డీటెయిల్స్ అన్ని ఇస్తది. సో, అదైనా జేయండి. లేకుంటే మీ రివ్యూస్ అన్నా చూడండి. లేకపోతే డౌన్‌లోడ్స్ ఎన్నున్నాయనేదన్నా చూడండి. లేకపోతే వైటీలో ఏమన్నా వీడియోస్ వచ్చినాయా అనేదన్నా చూసుకొని మీరు వెరిఫికేషన్ చేసి చేయండి. ఏ స్టెప్ అయినా. సొంత వెరిఫికేషన్ లేకుంటే ఎవరినన్నా అడ్వైజర్‌ని తీసుకోండి. కానీ ఏం తెలియకుండా మాత్రం మీరు లింకులు క్లిక్ చేసేసి, మనీ పే చేసి ఇన్వెస్ట్‌మెంట్ మాత్రం చేయమాకండి. దానివల్ల మీ అకౌంట్‌లు పోవడం కాకుండా రియల్ మనీ గూడా పోతది. టైం బొక్క, మెంటల్ టెన్షన్ ఇవన్నీ వస్తాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్. నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను. మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ఎనోష్. మీరు చూస్తున్నారు ఎనోష్ కుమార్ న్యూ వ్లాగ్స్. థాంక్ యూ.